ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహత్కరమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ దినమును చూడలేక ఎందరూ గతించిపోయినప్పటికీ, తమ జీవిత యాత్రను ముగించినప్పటికీ అల్పులంగా, అనర్హులంగా, అయోగ్యులంగా ఉన్న మనలను దేవుడు ఎంతగానో ప్రేమించి, రక్షించి, ఇంకనూ సజీవంగా ఉంచి తన కృపా కాపుదలలో ఇంకనూ బలపరిచి, భద్రపరిచిన విధానం బట్టి దేవుని మహింపరుస్తూ వేకువజామునే దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి మనం దేవుని పాదాల చెంతకు మనం వచ్చినట్లయితే, దేవుడు మన జీవితాలను, అంధకారంగా దుఃఖభరితమైన ఈ జీవితాలను సంతోషకరంగా, ఆనందమయంగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటూ మారిన దేవుడవై, మార్పు లేనివాడవై సదాకాలం మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా, స్తోత్రములు నాయన. నిత్యం ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దూతలు చేస్తూ స్తుతులపై ఆశ్రయుడైన దేవా, అల్పులంగా ఉన్న మా స్తుతులను మరింత ఎక్కువగా కోరుకుంటున్న దేవా, స్తోత్రాలు. ఇది మాకెంతో గొప్ప ధన్యత అయింది నాయన. ప్రభువా, ఈ దినమును చూడలేక ఎందరో గతించిపోయినారు ప్రభువా. కానీ ప్రభువా, ఏమాత్రం అర్హత లేని వారము, అయోగ్యులమైన మమ్మను ప్రభువా ఈ లోకంలో ప్రభువా సజీవులుగా ఉండి మా ఆయుష్ను పొడిగించిన విధానం బట్టి స్తోత్రాలు. మీరిచ్చిన ఈ జీవితం మీ నా మహిమార్థమై ఉండేలాగున ప్రభువా, మేము మీకు ఇష్టమైన పాత్రలుగా ఈ లోకంలో జీవించలాగున మీ కృప చూపించమని ఈ ఉదయకాల సమయం ప్రభువా మీ పాద చెంతకు వచ్చి ఉండగానైనా పాటల ద్వారా మేము మహింపరచడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి, మీ స్వరమును వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని, మీరు మాత్రమే ప్రతి విషయంలో మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకొని మీ బిడ్డలైన వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు ఉంచమని సమస్తమని మీ నా మహిమార్థమై సమర్పిస్తూ మా ప్రభును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరి సహోదరుడా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉత్సాహంతో, ఆనందంతో దేవుని కీర్తిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమియు లేకుండిరి. యెహోవా నీ నామము. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే
రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా బంధాలు విడిపోయెను. సంఘము ప్రార్థించగా బంధాలు విడిపోయెను. యెహోవా నీ నామము. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము. మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించి నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించి నీ వాక్యము. యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. దేవుని నామాన్ని మనం ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేయగలరో క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ప్రతి దినము మన దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించాలి. క్రైస్తవుడు తనకున్న అంతస్తును బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న ఆస్తి లేకపోతే తనకున్న వజ్ర వైఢూర్యాలను బట్టి అతిశయించకూడదు, కానీ తనకున్న బలాన్ని బట్టి అతిశయించకూడదు, కానీ మన దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి. ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయం మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు, 19వ వచనం నుంచి 34వ వచనం వరకు ఉన్న కొన్ని వాక్య భాగములను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని సేవకులైన వారు, అపోస్తులైన వారు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు వారి జీవిత విధానము, దేవుడితో వారు కలిగి ఉన్న సహవాసము ఎలా ఉందో ఈ ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నారు. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19 నుంచి 34 వరకు ధ్యానం చేసుకుందాం. అధ్యాయం మొత్తం కూడా చెరసాలలో పౌలు శీలను బంధించినట్లు మనం గమనిస్తాం. అసలు ఎందుకు బంధించారు, వారిని బంధించడానికి గల కారణం ఏంది అని మనం గమనించినట్లయితే 16వ అధ్యాయంలో మనకు చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. పౌలు శీలలు ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా స్థలంకు వెలుచుండగా పూతోపు అను దెయ్యం పట్టినదై, పూతోను అను ఒక స్త్రీ దెయ్యం పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానునికి బహులాభం సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చినని పౌలు శీలలు తెలియచేస్తూ ఉన్నారు. ఆమె దెయ్యం పట్టినది, సోది చెప్పుకుంటూ ఉంది. తన లాభ ప్రాప్తి పొందడానికి, తన జీవనాన్ని కొనసాగించడానికి ఒక అందరికీ ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఎవరైతే ఇలా దెయ్యం పట్టిన వారైనా వస్తున్నారో వారందరికీ కూడా వారిని ఒక ఉపయోగకరంగా వాడుకొని వారి నుంచి లాభప్రాప్తి, ధనాన్ని సంపాదించుకుంటున్న స్త్రీ అయినది. అయితే ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుష్యుడు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను.
దెయ్యాలకు, భూతాలకు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్న వారికి కూడా పౌలు శీలలు స్వార్థ చెప్పడానికి వెళ్ళినట్లు కూడా మనం గమనిస్తాం. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న మార్గము వారి కొరకే ప్రత్యేకంగా వెళ్ళదని వారు నిర్ణయించుకొని పెద్ద పెద్దగా కేకలు వేసి ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేయడానికి పౌలు గారు లేకపోతే శిష్యులందరూ కూడా ఎవరైతే వెళ్ళి వస్తున్నారో వారి మీద వ్యాకులు పడి దానివైపు తిరిగి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు మమ్మల్ని వెంబడిస్తున్న మాకు రక్షణ ఇవ్వాలని వీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు పౌలు గారు గమనించి వారి నుంచి వారు పట్టుకున్న దెయ్యాన్ని విడిచిపెట్టాలని, వారి కలిగి ఉన్న అపవాదిని వారిని విడిచిపెట్టి వెళ్ళాలని గద్దించి ఒక మాట అంటున్నారు. నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యములతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె కట్టుకున్న ఆ దయ్యాలు, ఆ స్పిరిట్స్ ఏదైతే ఉన్నాయో అవి వదిలిపోవాలని పౌలు గారు శీఘ్రముగా చెప్పినప్పుడు ఆ దయ్యాలు ఆమెను వెళ్ళిన వెంటనే ఆమె జీవన ప్రాప్తి అక్కడితో ఆగిపోయింది. ఆమె జీవనం కొనసాగట్లేదు. తర్వాత పరిస్థితి ఏందని వారు వ్యతిరేకతలు కనబరుస్తూ అవకాశం దొరికింది, లాభసాధనం పోయింది కదా. అయితే శీలను పౌలను పట్టుకొని ఆ గ్రామం చావిడిలోనికి అధికారుల యుద్ధకు ఈడ్చుకొని పోయారు. వాళ్ళని కట్టేసి పౌలు గారిని శీలను కట్టుకొని ఆ గ్రామంలో ఈడ్చుకొని పోయినట్లు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దొరికారు, ఇంకా అవకాశం దొరికింది. వీరికి ఇన్ని రోజుల నుంచి సువార్త తెలియచేస్తూ ఉన్నారు ఆ ప్రాంతాలలో, కానీ ఏనాడు కూడా వారిని పట్టుకోవడానికి అవకాశం దొరకలేదు. అయితే వారిని గట్టిగా కట్టివేసి ఈ మాటను బట్టి మా లాభప్రాప్తిని వీరు లేకుండా చేశారనే మాటను పట్టుకొని ఎవరి దగ్గర తీసుకెళ్లారో తెలుసా? న్యాయాధిపతుల దగ్గరకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉన్నారు, మనం రోమీయులము, మనకు వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తూ మనం అంగీకరించుటైనను చేయుటకైనను కూడిన ఆచారమును ప్రచురించవచ్చు. అంటే మనం ఏదైతే చేయకూడదో, మనం ఏదైతే ఆచరించకూడదో అవన్నీ మనం చేయాలి, మనం ఆ రీతిగా జీవించాలి అని ఈ పౌలు శీలలు బోధిస్తున్నారు. ఇది రోమీయులమైన మనకు ఎంతో వ్యతిరేకం కదా అని వీరు యూదులు, వీరు మనకు వ్యతిరేకంగా ప్రచురణ చేస్తున్నారని అవకాశం దొరికింది. కానీ పౌలు శీలను బంధించి వారు న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే వీరందరూ ఇలా చేయడమే కాకుండా మనం ఎప్పుడు ఊహించండి, మనకు వ్యతిరేకమైన కార్యాలు చేయడమే కాకుండా మనకు వ్యతిరేకమైన మాటలు తెలియజేస్తూ ఉన్నారు. దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిచిపెడుతున్నారు. దెయ్యాలు పట్టిన వాళ్ళని, వారిలో ఉన్న ఆత్మలను విడిచిపెట్టి దేవుని కార్యాలు అక్కడ చేస్తున్నారని దేవునికి వ్యతిరేకంగా వీరు పన్నాగాలు కట్టుకున్న పరిస్థితులు ఆ రోజుల్లో. పౌలు శీలలు సువార్త ప్రకటిస్తున్న ఆ సందర్భాలు ఎంతో భారభరితమైన రోజులు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సువార్త పరిచర్య చేయడానికి ఎందరో లాభప్రాప్తిని పొందుకునేవారు కొందరున్నారు. సువార్త అని చెప్పుకుంటూ కూడా సత్యమైన వాక్యాన్ని బోధించకుండా ఆ పరిస్థితులను బట్టి, అక్కడ వెతున్న వ్యతిరేకతలను బట్టి నడుచుకునే సేవకులు కూడా ఎందరో ఉన్నారు. కానీ పౌలు అలా చేయలేదు. సత్యానికి నేను సాక్షిగా ఉండాలి, నేను సత్యాన్ని ప్రకటిస్తానని ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని అవమానాలు రాని, ఎంతమంది కొట్టినా, నిందలు వేసినా, అవమానించినా ఏమాత్రము దేవుని మార్గం నుండి వైతొలగిపోలేదు. అంతగా దేవునికి నమ్మకంగా పనిచేశారు పౌలు శీలలు, దేవుని శిష్యులైన వారు. అయితే ఆ జనసమూహము వారిని దొమ్ముగా వచ్చెను, వారి మీదకి వచ్చేసారు. ఇంకా దొరికింది అవకాశము. అక్కడున్న ప్రజలందరూ వీరిని కొట్టడానికి మీదగా వచ్చి న్యాయాధిపతులు వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. అక్కడున్న జనసమూహం అంతా వారి మీద గుంపుగా పడి ఉన్నారు, ఒక్కరిద్దరు రావడం కాదండి. ఇంత గుంపుగా వచ్చి వారిని అందరిని కొట్టాలని చెప్పేసి వారి దగ్గర వారిని బట్టలు తీసివేశారు, అవమానపరిచారు. దేవుని పిల్లలైన వారు ఎన్నో శ్రమలు, అవమానాలు పడ్డారు. కొందరి సేవకులు అయితే నేను చూసి ఉన్నాను, మన దేశంలో కూడా దేవుని సేవకులైన వారు కొందరు దేవసేవ చేస్తున్న ప్రాంతాలలో, బీహార్, ఒరిస్సా ప్రాంతాలలో కూడా వారి వస్త్రాలను తీసివేసి, దైవ సేవకురాలి వస్త్రాలను మొత్తం తీసివేసి బట్టలు లేకుండా నగ్నంగా ఊరిలో ఊరేగించిన పరిస్థితులు కూడా చూస్తాం. ఎంతో అవమానాలు చేశారు. సువార్త పరిచర్య చేస్తున్నందుకు వారిని కొట్టి అవమానపరిచినట్లు మనం చూస్తాం. ఎంతో అవమానకారాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు దేవుని పిల్లలైన వారు నిజ క్రైస్తవులు అనుభవించి ఉన్నారు.
ప్రపంచ చరిత్రలో సేవకుల జీవితాన్ని మనం గమనించినప్పుడు, వారి జీవిత విధానాన్ని మనం గమనించినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హేళనలు వారు అనుభవించి, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టకుండా అదే మార్గంలో వెళ్ళినట్టు మనం చూస్తాం. ఎన్నో అవమానాలు పడ్డారు. కొందరినైతే వారు బతికి ఉండగానే సజీవంగా దహించి వేసి ఉన్నారు. అయినప్పటికీ స్వార్థ పరిచర్య విషయంలో ఏమాత్రం సిగ్గుపడలేదు, ఏమాత్రం వెనకడుగు వేయలేదు వారు. ఎందుకంటే పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని. దేవుని సేవకులైన వారు అదే రీతిగా ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. నేను బ్రతికేది దేవుని కొరకే, క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే నాకు లాభమే. ఈ పాపమలినమైన లోకంలో, ఈ నశించిపోయే లోకంలో జీవించడం కంటే శాశ్వత కాలము దేవుని సన్నిధిలో ఉండడం నాకెంతో లాభాన్ని కలుగు చేస్తూ ఉంది. ఇక్కడ న్యాయాధిపతులు పౌలు శీలల వస్త్రాలను తీసివేశారు, అవమానపరిచారు, బెత్తాలతో వారిని కొట్టి ఉన్నారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టుకొని, చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిన భద్రంగా కనిపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు ఇట్లాగే చాలాసార్లు బంధించినప్పుడు దేవుడు ఏదో కార్యాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు, చెరసాలను కూడా బ్రద్దలు చేయగలిగిన దేవుడు, సమర్థుడై ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోనండి. ఎన్ని అవమానాలు పడ్డారు. వారి మీదగా వచ్చారు, అవమానపరిచారు, వారి వస్త్రాలు తీసివేశారు, బెత్తాలతో గొద్దులతో వారిని కొట్టి ఉన్నారు. అంత చేసింది కాక అక్కడితో వదిలిపెట్టకుండా అంత దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టుకొని ఉండవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించెను. చెరసాలలో వేయడం అంటే ఈ రోజుల్లో నార్మల్గా జైల్లో వేస్తాం, ఇది వేరండి. ఆ రోజుల్లో చెరసాలలో వేయడం అంటే కాళ్ళకు కూడా పెద్ద పెద్ద దిమ్ములు కట్టేసేసి మనుషులు ఎటు కదలకుండా, మనుషులు ఎటు కదిలే అవకాశం లేకుండా, ఎటు వెళ్ళే అవకాశం లేకుండా చాలా భద్రంగా వారిని కనిపెట్టుకుని ఉండేవాళ్ళు. దేవుని పిల్లలైతే ఇంకా మరీ శ్రమలు, ఎక్కువ శ్రమలు. ఈ రోమా సామ్రాజ్యము దేవుని ప్రజలకు ఎంతో వ్యతిరేకంగా ఉండేది ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత, యేసుక్రీస్తు వారు మరణానికి గురి చేసిన తర్వాత దేవుని పిల్లలు ఎందరైతే వస్తున్నారో వారందరికీ కూడా వ్యతిరేకంగా జీవిస్తున్న రోజులవి. వారిని కట్టారు, గుద్దారు, అవమానపరిచారు, చెరసాలలో వేశారు. చెరసాల అధికారికి చెప్పారు, వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు, వీరే విధంగా అయినా వీరు వెళ్ళే అవకాశం ఉంటుంది, వీళ్ళ దేవుడు ఏ విధంగా వీళ్ళు రక్షించే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండని. అయితే చెరసాలలో తులసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలుని శిలాలను దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. ఇక్కడ ఉంది దేవుని వాక్యంలో చెరసాలలో ఉండి, బందీలుగా ఉండి దేవుని స్తుతించుటలో ఉండే అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం గమనించబోతున్నాం. మానవుడు అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తాడు. తను కలిగి ఉన్న ఆస్తిని బట్టి, తను కలిగి ఉన్న అంతస్తుని బట్టి, తనకున్న సకల సదుపాయాలను బట్టి దేవుని స్తుతించేవారిగా ఉంటారు, దేవుని మహింపరిచేవారిగా ఉంటారు. ఒక సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుని మహింపరిచేవారిగా ఉంటారు. కానీ పౌలు శీలలు వారిని కొట్టి ఉన్నారు, అవమానపరిచున్నారు, వారిని బంధించున్నారు, వారి కాళ్లకు పెద్ద పెద్ద దిమ్ములు కట్టేసి వారి ఎటు కదలడానికి అవకాశం లేక ఉన్నప్పటికీ వారు ఏ విధంగా చేస్తున్నారు గమనించారా? మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రారంభంలో కూడా మనం గమనించినట్లయితే, పౌలు శీలను మనం గమనించినట్లయితే, మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడ కూడా వారు ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు, ప్రార్థన చేసేవారు, ప్రార్థన జీవితాన్ని ప్రతిదినం కలిగి ఉండేవారు. ప్రారంభంలో ఎలాంటి ప్రార్థన చేశారో, వారు ఎలాంటి బందీలుగా లేనప్పుడు ఎలాంటి ప్రార్థన చేశారో, వారు బందీలుగా ఉండి చెరసాలలో పట్టబడి ఉన్నప్పటికీ అదే ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రార్థనలు ఏ మాత్రము వెనకడుగు వేయలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియచేస్తూ ఉంది. సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు, వేదన బాధలు అనుభవిస్తున్న సమయాలలో కూడా దేవుని స్తుతించగలిగిన వాడు నిజ క్రైస్తవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే వారికి అవకాశం లేదు.
వారి చేతులు కట్టివేయబడి ఉన్నాయి, వాళ్ళు కాళ్ళేమో బందీలుగా పెద్ద పెద్ద ముద్దులతో కట్టేస్తున్నారు. ఏ విధంగా మనం స్తుతించాలంటే చేతులు వేసి ఎగిరేసి గంతులతో స్తుతించేవారుగా ఉంటాము, ప్రార్థించేవారుగా ఉంటాము. కానీ వారి కనీసం కూర్చునే అవకాశం కూడా లేదు. ఎలా కూర్చుంటారు? ప్రార్థన చేయడానికి కనీసం కూర్చోగలరా? ఒక పొనుకొనే ఉండాలి. ఎందుకంటే కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, ఇంకా ఎక్కడ కూర్చుంటావు నువ్వు? కూర్చునే అవకాశం కూడా లేదు. అలా ఉన్నప్పటికీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు కీర్తనలతో. అంటూ ఉంది, మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనను పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వీరితో పాటు చాలా ఖైదీలు ఉన్నారు. జైల్లో ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా కొంతమంది ఖైదీలు ఉంటారు కదా, ఒక్కరిద్దరు కాదు కాబట్టి ఎందరో ఉంటారు. ఎవరైతే ఖైదీలుగా ఉన్నారో అంటే నిజంగా ఈ లోకానుసారంగా పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వారు కూడా ఉన్నారు. దేవుని పిల్లలైన వారు కూడా చెరసాలలో ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని ఎరుగని ప్రజలు, దేవుని తెలియని ప్రజలు కూడా నువ్వు స్తుతించే జీవన విధానంలో నిన్ను గూర్చి నువ్వు నడుచుకున్న ఆలోచన బట్టి దేవునికి సమీపంగా వచ్చే విధంగా నీ జీవితం ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది స్తుతించడం అంటే ఒక అవమానంగా భావిస్తారు. అమ్మో, నాకు ఇంత మంచి స్వరం లేదు కదా, ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదు కదా అని. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడు ఒక పద్ధతి కలిగిన వాడై ప్రార్థనలోనూ, దేవుని స్తుతించటంలోనూ, దేవుని వాక్యమును ధ్యానించడంలోనూ ఏ మాత్రము సిగ్గుపడడు. అది అరణ్యంలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అన్నిలలో కావచ్చు. నువ్వు సిగ్గుపడుతున్నావా దేవుని స్తుతించడంలో, దేవుని వాక్యమును ధ్యానించడంలో నువ్వు భయంగా ఉన్నావా? అలాంటి భయమేం అవసరం లేదు. నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు ఎలాంటి సమయంలో నువ్వు వెళ్తున్నప్పటికీ, ఎలాంటి సందర్భాల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడిచ్చే ధైర్యము, దేవుడిచ్చే శక్తి, ఆ బలము నిన్ను పరిపూర్ణ క్రైస్తవునిగా చేస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నారు గమనించారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. చెరసాల అంటే ఒక జైలు, కారాగారము చాలా చీకటిగా ఉంటుంది, కనీసం వెలుతురుగా ఉండొచ్చు, ఎంతో దూరంగా వెలుతురుండే అవకాశం ఉంటుంది. వారితో పాటు కొంతమంది ఖైదీలు కూడా ఉన్నారు. కొంతమంది ఖైదీలు ఈ లోకానుసారంగా పాపం చేసిన వారి మధ్య దేవుని పిల్లలు ఉన్నారండి. ఈ లోకంలో తప్పులు చేస్తూ, ఈ లోకంలో వ్యభిచార కార్యాలు చేస్తూ బందీలుగా ఉన్న వారి మధ్య దేవుని పిల్లలు ఉన్నారు. వారు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని విషయమై అవమానపడ్డారు, నిందలు భరించారు, హేళన భరించారు, అన్నిటినీ సహించారు. క్రైస్తవులారా, ఈ లోకంలో నువ్వు దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు జీవిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు వెళ్తున్నప్పుడు ఇలాంటి శ్రమలు, ఇలాంటి అవమాన నిందలు ఎన్నో వస్తాయి. ఒకటి గమనించండి, నీకు శ్రమలు రావట్లేదు, నీకు కష్టాలు రావట్లేదంటే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా లేదో ఒకసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకో. ఎందుకంటే క్రైస్తవ జీవితం శ్రమల గుండా వెళ్తుంది, కష్టాల గుండా వెళ్తుంది, బాధల గుండా వెళ్తుంది. ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎందరో హేళన చేస్తారు, కొట్టడానికి కూడా వస్తారు. మేము పరిచర్య చేసే ఆ ప్రాంతాలలో దేవునికి వ్యతిరేకమైన ప్రజలు ఎందరో ఉన్నారు. హైందులైన వారు, లేకపోతే అన్యులైన వారు ఎందరో ఉన్నారు, దేవుని గురించి తెలియని వారు. వారు మమ్మల్ని కొట్టడానికి కూడా అనేక మార్లు వచ్చున్నారు. మమ్మల్ని కొట్టడానికి వచ్చున్నారు, మమ్మల్ని జైల్లో వేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించలేదు. 2 సార్లు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఉన్నారు మమ్మల్ని. వీరు వ్యతిరేకంగా మా స్థలాలకు వచ్చి మత ప్రచారం చేస్తున్నారని కూడా తెలియచేసిన విధాలు చాలా ఉన్నాయి. అలా తీసుకెళ్లారు. మరలా మేము పోరాడి మరలా యథావిధిగా సువార్త చెప్పడానికి దేవుడు మాకు కృప చూపించారు. అయ్యో, మమ్మల్ని జైలు తీసుకెళ్లారు కదా, మాకు అవమానం వచ్చిందే, మాకు నింద వచ్చిందే, మేము చేయలేమే, మమ్మల్ని ఇట్లా అవమానపరిచారు కదా, మమ్మల్ని కొట్టడానికి కూడా వచ్చారు కదా అనేసి మరలా అదే ప్రాంతానికి వెళ్తే మరలా వస్తారని భయపడలేదు. ఎందుకంటే దేవుడు మాకు సహాయంగా ఉంటారనే నమ్మకం, మా విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళి ఉన్నాం. ఇలాంటి సేవ చేసేవారు లోకంలో ఎందరో ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రశాంతంగా కూర్చొని ఒక సంఘంలో కూర్చొని ఆ సంఘం వరకే కనిపెట్టుకొని ఉండడం కాదు. కొందరు సంఘ కాపరులు ఎలాంటి భారం లేని వారే ఉన్నారు. ఈ రోజుల్లో ఆత్మల పట్ల భారం లేని వారే ఉన్నారు, సోమరులుగా ఉన్నారు. క్షమించండి ఈ మాట చెప్తున్నందుకు, చాలా సోమరులుగా అయిపోయి ఉన్నారు. ఆత్మలంటే భారం లేదు, ధనాపేక్ష ఎక్కువైపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ప్రపంచ చరిత్రలో దైవజనుల సేవ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి. పౌలు శీలలు ఎంతగా శ్రమించారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. అంత సులభంగా వచ్చింది కాదు సువార్త. ఈరోజు నువ్వు సులభంగా వింటున్నావు, ప్రశాంతంగా వెళ్ళి చర్చిలో మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నావు. ఒకప్పుడు పరిస్థితులు అలా కాదు, ఎంతో భయంతో గృహాల్లో కొండల్లో వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసేవారు.
ఎలా ఉంది రేటు పరిస్థితి? ఎలా ఉంది నీ స్థితి? ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి మందిరావరణంలోకి వచ్చి దేవుని స్తుతించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది విచారకరంగా నేటి సమాజంలో మందిరావరణంకి రావడానికి కూడా సిగ్గుపడుతున్నారు. దేవుని సన్నిధిలో రావడానికి కూడా అవమానంగా భావిస్తున్నారు. మేము ఇంట్లో ఉంటున్నాం, ఇంట్లో నుంచి దేవుని వాక్యం వింటున్నాం కదా, టీవీలో వాక్యం వింటున్నాం కదా, మాకేం తక్కువ, మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం కదా అనుకుంటున్నారు. సోమరులైన క్రైస్తవులారా, మీ జీవితాన్ని సరిచేసుకోండి. ఇది మీ కొరకే దేవుని వాక్యము. ఎంతగా పౌలు శీలులు శ్రమించి ఉన్నారు, ఎంతగా బంధించబడి ఉన్నారు. అయినప్పటికీ వారి కష్టాల్లో, శ్రమలు ఏ మాత్రము ఆగకుండా సువార్త పరిచర్య చేస్తూనే ఉన్నారు. అలా చేయబట్టే ఈరోజు కూడా నువ్వు నేను మనందరం వాక్యం వినగలుగుతున్నాము. ఈ సువార్త పరిచర్య ఇంకా కొనసాగుతూ ఉంది. ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీలులను ప్రార్థించు కీర్తనలు పాడిరి, ఖైదీలు వినిచుండిరి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, దేవుని గురించి తెలియని ప్రజలు కూడా వినుచున్నారు. తర్వాత ఏమైంది మనం గమనించినట్లయితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను. మీరు గమనించారో లేదో, పాత నిబంధనలో యెహోషువ ఎరికో గోడల చుట్టూ తిరిగిన తన సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు తిరుగుతూ ఉండగా, వారు స్తుతిస్తూ ప్రార్థించుచుండగా ఎరికో గోడలు అన్నీ కూడా ఒక్కసారి నేలమట్టం అయిపోయినాయి. ప్రార్థించుండగా, స్తుతిస్తుండగా దేవుని కార్యాలు బైబిల్లో ఎన్నో జరిగి ఉన్నాయి. స్థితిని మార్చివేస్తుంది. స్తుతించగలిగినప్పుడు పరిస్థితులు తారుమారు చేయబడతాయి. స్తుతించినప్పుడు నీ బంధీకృతమైన జీవితము, నీ పాపమరణమైన జీవితము, నీకున్న కష్టాలు, శ్రమలన్నీ కూడా నువ్వు స్తుతించినప్పుడు దేవుడు అటన్నిటిని కూడా ఆనందమయంగా మార్చివేయడానికి సిద్ధులై ఉన్నారు. స్థితిని మార్చివేస్తుంది, పరిస్థితులను మార్చివేస్తుంది. చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం ధ్యానం మాత్రమే చేస్తారు, కానీ దేవుని స్తుతించరు, కీర్తనలు పాడరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దినం మనం దేవుని స్తుతించాలి, ప్రతి దినం మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే అది మనకు దేవునితో కలిగి ఉన్న సహవాసము. పౌలు శీలులు అదే కలిగి ఉన్నారు. వారి చెరసాలలో ఉన్నప్పటికీ, వారి బందీలుగా ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రార్థన చేయడానికి ఆగలేదు. వారు ప్రార్థన చేయుచుండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల నుండి ప్రార్థన చేస్తే భూకంపం కలిగిందండి. దేవుడు వారి ప్రార్థన ఆలకించి, వారి స్తుతిని ఆలకించి ఆ దేశానికే భూకంపాన్ని కలుగు చేసి ఉన్నారు. అంతతో ఆగిపోయిందా? చెరసాల పునాదులు అదిరేను. ఈ వాక్యమును జ్ఞాపకం చేసుకునండి. భూకంపం కలిగింది, చెరసాల అవన్నీ ప్రాకారాలంట, చెరసాల ప్రాంతం అంతా కూడా పునాదులు కూడా అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. భూకంపం కలిగింది, ఆ చెరసాల ఒక్కసారిగా మొత్తం షేక్ అయిపోయింది, పునాదులతో సహా కదిలింది. వెంటనే అక్కడున్న తలుపులు ఏదైతే చెరసాలలో ఉన్నప్పుడు తాళాలు వేసేస్తారు, ఎవరు రాకుండా పోకుండా, అయితే అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయినాయి. ఎలా జరిగినాయి ఇవన్నీ? స్తుతించడాన్ని బట్టి, ప్రార్థించడాన్ని బట్టి. మీరు అనుకోవచ్చు, అంటే స్తుతిస్తే ఇంత కార్యాలు జరుగుతాయా, ప్రార్థిస్తే ఇంతగా జరుగుతుందా? అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వాసంతో, నీ హృదయాంతరంగాలతో దేవుని స్తుతించు. నీ పరిస్థితి ఏమైనప్పటికీ, నీ స్థితి ఏమైనప్పటికీ దేవుడు చేసే కార్యాలను చూస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా. పౌలు శీలులను గమనించండి. అయితే ఇలా జరిగిన సందర్భంలో భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలించబడ్డాయి, అందరి బంధకాలు ఏదైతే గొలుసులు ఉన్నాయో కట్టేస్తున్నారో అవన్నీ కూడా తెగిపోయినాయి. ఇప్పటి వరకు వాటిని తెంచాలంటే, అవి తీయాలంటే అధికారులు రావాలి, మరలా వాళ్ళే వచ్చి తీయాలి. ప్రార్థన చేయించుండగా, స్తుతించుండగా వారి బంధకాలు కూడా తెగివేయబడిపోయి ఉన్నాయని దేవుని వాక్యం తెలియచేస్తుంది. తెగిపోయినాయండి. ఎంతగా దేవుడు వీరి పట్ల కృప చూపించినారు చూసారా? ఈ బంధకాలు దిగడం కాదు, నీ పాపం బంధకాలు కూడా దేవుడు తెచ్చడానికి సమర్థుడైన. నువ్వు స్తుతించగలిగితే, నువ్వు ఏ పాపముతో అయితే కొట్టిమిట్టాడుతూ దేవునికి సమీపంగా రాలేకపోతున్నావు నువ్వు అనుకుంటున్నావో, నువ్వు స్తుతించగలిగితే, దేవుని ప్రార్థించగలిగితే, విశ్వాసంతో దేవుని సమీపంగా రాగలిగితే, నీ ప్రతి పాప బంధకాల నుండి ఆయన విడుదల దయచేసే వారిగా ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ఇంత జరుగుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళు భయపడతారు కదా, చెరసాల నాయకులు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే న్యాయాధిపతులు చెప్పి ఉన్నారు వాళ్ళకి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి వెళ్ళిపోయినట్టు కానీ వీళ్ళు పారిపోయినట్లు జరిగితే నిన్ను చంపేస్తానని కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ రోజులు చాలా కఠినంగా ఉండేవారు న్యాయాధిపతులు. ఇజ్రాయెల్ ప్రజలు, రోమా సామ్రాజ్యం చాలా కఠినంగా ఉండేది.
వారు చెప్పిన తూచ తప్పకుండా పాటించకపోతే అధికారులైనా కూడా వారిని చంపేసేవారు. ఆ భయంతోనే పౌలుని శీలను వాళ్ళని బంధించిన తర్వాత వీళ్ళ కోసం ఎంతో కనిపెట్టుకోనండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు అని కాళ్ళకు పెద్ద పెద్ద మిద్దెలు కట్టారు, చేతులకి గొలుసులు వేసి ఎటు వెళ్ళే అవకాశం లేకుండా. ఇంత జరిగినా కూడా ఏదో భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి, ఏం జరిగిందో అని అక్కడ అధికారి భయపడుతున్నాడు. అయితే చెంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయాను. భయపడ్డాడు. అయ్యో ఇక ఇంత అయిపోయింది, తలుపులు తీసివేయబడ్డాయి, ఒక భూకంపం వచ్చింది, ఎవరో ఏదో జరిగింది ఇక్కడ, వాళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఇక్కడ ఉండలేదేమో, నేను బ్రతికుంటే వాళ్ళు వచ్చి అందరిని నా కుటుంబాన్ని చంపేస్తారు, ముందు నేను చచ్చిపోతే బాగుంటుందని కత్తి తీసుకొని చంపుకోవడానికి వెనకాడలేదు. అయితే పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పౌలుకి ఎలా అర్థమైంది? చెరసాల అధికారి అక్కడుండి వీళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకున్నాయి కత్తి తీసుకున్నప్పుడు పౌలు ఎలా గ్రహించారు? దేవుని ఆత్మను కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవారు, ఇతరులు దేవునికి దూరం అయిపోయిన వారు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న పరిస్థితులను కూడా గమనించగలరు. వారికి సూటిగా మాట్లాడగలిగిన దేవుడు ఆ ఆత్మవరాలను ఇస్తారు. ఆనాటి క్రమంలో పౌలు గారు అంటున్నారు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మెల్లిగా చెప్పడానికి దగ్గర సమీపంగా లేరు, నా పక్కనే ఉండలేదు, పౌలు గారి పక్కనే అధికారం ఉండలేదు, చాలా దూరంగా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, నువ్వు చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం, మేమేం ఎవ్వరేం కూడా పారిపోలేదు అన్నప్పుడు అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శీలనకు సాగిలపడి. అప్పటి వరకు కూడా దీపం లేదు, అప్పటి వరకు కూడా లైట్ లేదండి, వెలుతురు లేదు, అక్కడ చీకటిగా ఉంది, వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో, ఈ చీకట్లో కనిపించట్లేదు అధికారికి. అప్పుడు పౌలు గారు నువ్వు దీపం తీసుకొని రాయా అన్నప్పుడు ఆయన దీపం తీసుకొని పౌలు శీలల దగ్గర వచ్చి సాగిలపడిను. వణుకుచ్చు పౌలు శీలలకు సాగిలపడిను. ఎందుకు పౌలు శీలను సాగిలపడాను? ఏం తెలుసుకున్నాడు అధికారి? ఏం చూస్తున్నాడు అధికారి? గమనించినట్లయితే దేవుడు వారి పక్షాన ఉన్నారని, దేవుడు వారిని విడిచిపెట్టలేదని, వారు ప్రార్థించేందుగా స్తుతించుండగా దేవుడు వారి పట్ల కార్యాలు జరిగించున్నాడని అతను గ్రహించున్నారు అంటున్నారు. తర్వాత వాళ్ళందరినీ వారిని వెలుపలకు తీసుకొని వాళ్ళని సాగిలపడ్డారు. పౌలుకు శీలలకు సాగిలపడే అధికారి వారిని వెలుపలకు తీసుకుని పోయాడు. అక్కడి నుంచి చెరసాల నుండి వారు అధికారులు ఉండే స్థలానికి తీసుకుపోయి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. ఒక అధికారి దేవుని గురించి తెలియనివాడు, దేవుని వ్యతిరేకంగా ఉండి దేవుని పిల్లలైన వారిని బంధించిన వ్యక్తి అడుగుతున్న ప్రశ్న, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఈరోజు సమాజంలో క్రైస్తవులు కూడా రక్షణ పొందడానికి నేనేమి చేయాలని చెప్పుకునేవారు, అడిగేవారు చాలా తక్కువైపోయారు. స్వస్థత కావాలంటే నేనేం చేయాలి? ఆస్తులు సంపాదించుకోవాలంటే నేనేం చేయాలి? క్రైస్తవులుగా అభివృద్ధి చెందాలంటే నేనేం చేయాలి? సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే నేనేం చేయాలని చెప్పుకునేవారు. కానీ దేవుని సమీపంగా వచ్చి రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగే క్రైస్తవులు కూడా కరువైపోయారు నేటి సమాజంలో. చాలామంది అంటే రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి, ఈ ఆలోచన కూడా లేని వారు ఎందరో ఉంటారు. ఏం చేయాలో మీరు తెలుసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ వాక్యం నీకు కూడా తెలియచేయబడుతుంది. అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతామా? పాత నిబంధనలేమో ఈ కార్యాలు చేయాలి, ఇలా అర్పణలు అర్పించాలి, బలులు అర్పించాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన మనం రక్షణ పొందుతామా అంటే అవును నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే పశువుల యొక్క జంతువుల యొక్క రక్తము కాక తన స్వరక్తం ఇచ్చి ఆయన నిన్ను కొని ఉన్నారు. ఆయన నీ కొరకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను వెలపెట్టి కొని ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు వారు నీ పాపముల కొరకు నీ కొరకే ఆయన మరణించినారని, ఆయన యందే నిత్య జీవమును పొందుకొనగలమని, ప్రభువా నీ పాపిని నా పాపమును క్షమించుము, నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను,
ప్రభువా మీతో శాశ్వత కాలం నిండబోతున్నానని నీ విశ్వాసంతో నీ హృదయం నందు విశ్వసించి నీ నోటితో నువ్వు ఒప్పుకొనగలిగితే ఆ దినమే ఆ క్షణమే నువ్వు రక్షణ పొందుకుంటావు నా ప్రియ సహోదరి సహోదరుడా. నేటి సమాజంలో రక్షణ పొందడానికి క్రైస్తవులు అని చెప్పిన వారు, దైవ సేవకులు అని చెప్పుకున్న వారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నీ చదువును బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆస్తిపాస్తులను బట్టి నీకు ఎలాంటి రక్షణ రాదు. నువ్వు క్రైస్తవుడు అయితే, అంటే నీ తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకుంటే, లేకపోతే నువ్వు చిన్ననాటి నుండి దేవుని సన్నిధికి వెళ్తుంటే, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తుంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మెడలో సిలువలు వేసుకుని సంకలో బైబిల్ పెట్టుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు. మరి ఏ విధంగా నువ్వు క్రైస్తవుడు అవుతావు? నీ పాప స్థితిని విడిచిపెట్టి ప్రభువా నీ పాపిని క్షమించమని నువ్వు వేడుకొని యేసుక్రీస్తు నందు ఆయన నీ రక్షకుడని, ఆయన నీ పాపముల కొరకు మరణించున్నాడని నువ్వు విశ్వాసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు నా ప్రియ సహోదరి సహోదరుడా. చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్న ప్రపంచం అంతా మోడర్న్ క్రైస్తవులుగా మారిపోయారు. అంటే ఏమైనా పనులు చేస్తే దేవుడికి ఏదైనా ఇస్తే దేవుడు మనకేమైనా ఇస్తారేమో అని. దేవుడు నిన్ను ఆశించేది వెండి బంగారాలు విలువైన నివాసాలు కాదు, విరిగి నలిగిన హృదయం. ఆ విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదాచెందుకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా, ఉప్పొంగి పొర్లు పాత్రగా నేను మార్చుకోవడానికి సమర్థుడై ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా అంటున్నారు. అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటిని వారందరికీ దేవుని వాక్యమును బోధించారు. అక్కడతో ఆగలేదు. నువ్వు విశ్వాసం ఉంచాయి అన్నారు. ఆ విశ్వాసం ఉంచడమే కాకుండా ఒక అధికారిగా ఉన్న జైలు అధికారికి వారందరిని కూర్చోబెట్టి, వారందరి కుటుంబీకులందరిని కూర్చోబెట్టి వారందరి కుటుంబీకులకి వాక్యాన్ని అందించున్నారు పౌలు శీలలు. ఈ సందర్భాన్ని గమనించినప్పుడు ఎంత అద్భుతమైన ఆశ్చర్య కార్యంలో దేవుడు వారి పట్ల జరిగించున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నా ప్రియ సహోదరి సహోదరుడా. అలా బోధించినప్పుడు అంట ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను. ఎంత కడిగారంటే అంతకుముందు పౌలు శీలను బాగా కొట్టి ఉన్నారు. వాళ్ళు బెత్తాలతో కొట్టి ఉన్నారు, గుద్దులతో కొట్టి ఉన్నారు, ఎంత అవమానపరిచి ఉన్నారు, వారిని బంధించున్నారు, ఎన్నో గాయాలైన రక్తపాతం అయిపోయినది. వాటన్నిటిని కూడా అధికారి తీసుకొచ్చంట ఆ గాయాలను కడిగి ఉన్నారు. వెంటనే అతడు అతని ఇంటిని వారిను బాప్తిస్మము పొందిరి. ఎంత తొందర జరిగిపోయిందో చూసారా? పౌలు శీలలు ప్రార్థించిన వెంటనే చెరసాల బద్దలవడము, ఒక భూకంపం రావడము, ఇంత జరగడమే కాకుండా అధికారి భయపడ్డము, తనను చంపుకోవాలనుకోవడము, తర్వాత అంత అనుకున్న తర్వాత చంపుకోవాలని కత్తి దిగిపోతుండే పౌలు మేము ఇక్కడే ఉన్నామయ్యా, నువ్వు ఎలాంటి చంపుకోవడాలు ఏ హాని చేసుకోవద్దు నీవు అని పౌలు గారు హెచ్చరించడము. తర్వాత ఆయన వచ్చి వారి దగ్గర దీపాన్ని తీసుకొచ్చి వారిని చూసి ఆశ్చర్యపడి ఖైదీలు ఎవరు వెళ్ళకుండా అక్కడే ఉన్నారని చూసి వారందరిని తీసుకొచ్చి వెలుపలకు ఆయన గృహాన్ని తీసుకొచ్చేసి వారి గాయాలను కడిగి అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలని ఒక మాట అడగడము. తర్వాత పౌలు శీలలు వారికి వాక్యం తెలియచేయడము. తర్వాత ఆ కుటుంబీకుల పౌలు శీలను గాయాలను వారికి కడిగివేసిన తర్వాత ఆ క్షణం నందే ఆ కుటుంబీకులందరూ కూడా బాప్తిసం పొందడం వెంటనే జరిగి ఉన్నాయి. ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి, లేకపోతే ఈరోజు నువ్వు వాక్యం అన్నావు కదా రేపు రక్షణ వస్తుందిలే నీకు, ఈరోజు నువ్వు దేవుని వాక్యం తెలుసుకున్నావు కదా రేపు నువ్వు మారు మనసు పొందని చెప్పలేదు. ఎందుకంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రాత్రి మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ఆ నిశ్చయత నీలో ఉండాలి. అదే తెలియజేస్తున్నారు. వాక్యం తెలియజేసిన వెంటనే వారికి బాప్తిసం ఉన్నారు. ఆ కుటుంబీకులందరూ కూడా రక్షింపబడి ఉన్నారు. మరియు అతడు ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. నిజమైన ఆనందాన్ని అప్పుడు కనుగొన్నాడు. అప్పటి వరకు కూడా ఆనందం లేదు అధికారికి, నిజమైన సంతోషం లేదు. ఎప్పుడైతే రక్షింపబడి ఉన్నాడో, ఈ లోకం శాశ్వతం కాదని అనుకున్నాడో, తన కుటుంబీకులందరూ కూడా బాప్తిసం పొంది ఉన్నారు. ఈ వాక్యమును మనం గమనించినప్పుడు పౌలు శీలలు వారి ప్రార్థనా జీవితం, వారు దేవుని స్తుతించడం మనం గమనించినప్పుడు మన జీవితంలో మన ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోనండి. క్రైస్తవులని చెప్పుకోవడం కాదండి. క్రైస్తవులని చెప్పుకోవడం ఎవరైనా చెప్పుకుంటారు, అది కాదు దేవుడు మనల్ని ఆశించేది. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడం కాదు దేవుడు ఆశించేది. నువ్వు క్రైస్తవుడిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. చెప్పుకునేది వేరు, జీవించేది వేరు. భక్తి కల జీవితాన్ని మనం చెప్పుకోవడం కాదు, ప్రదర్శించాలి. నీలో క్రీస్తును ఇతరులు చూడాలి. పౌలు శీలలలో
ఆ అధికారి, జైలు అధికారి దేవుని చూశారు, దేవుని కార్యాలను చూశారు. అంటే వీరిలో ఇంత శక్తి ఉంటుందా? వీరు ప్రార్థన చేస్తే, స్తుతిస్తే ఇంత కార్యాలు జరుగుతాయా? ఎంత విశ్వాసం ఉంచున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వ్యక్తి, దేవుడి వేరుగని వ్యక్తి ఇలాంటి కార్యాలు చూస్తున్నారు. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇంకనూ మారు మనసు పొందక, రక్షింపబడక, దేవుని గురించిన అవగాహన లేక ఉన్నావేమో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడే నీ పాపములను యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని నీ పాపస్థితిని నువ్వు విడనాడినట్లయితే, ప్రభువా నన్ను క్షమించమని నువ్వు మొరపెట్టగలిగినట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి నిన్ను విమోచించగలిగిన సమర్థుడు. ఈ వాక్యం ద్వారా దేవుడి నిన్ను బలపరిచి ఆత్మీయంగా అభివృద్ధిపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన ప్రభువా, దయగలిగిన మా నాయన, మీ జీవము కలిగిన శ్రేష్టమైన వాక్కును బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మానవుని జీవితంలో స్తుతించుటలో, ప్రార్థించుటలో ఉండే ప్రత్యేకతను మీరు ఈ ఉదయకాల సమయమున మాకు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు. దైవ సేవకులు ప్రభువా, మీ దాసులనైనా అపోస్తలుడు, పౌలుస్తులు ప్రభువా, వారి స్వార్థ పరిచర్య రీతిలో ప్రభువా బందీలుగా పందింపబడి, ఎన్నో అవమానాలు పడి, ఎంతో నిందల అవమానాలను ప్రభువా వారు అనుభవించి, బెత్తములతో కొట్టబడి నాయన చెరసాలలో వారు కట్టివేయబడి బందీలుగా ఉన్న సమయంలో ప్రభువా ఏ విధంగా మిమ్మల్ని ప్రార్థించారో, ఏ విధంగా మిమ్మల్ని స్తుతించారో మీ వాక్యం ద్వారా మీరు తెలియచేసిన విధానం బట్టి స్తోత్రాలు. ఎందరో దైవజనులు ప్రభువా తమ జీవితంలో ప్రభువా, ప్రపంచ చరిత్రలో నాయన, నేటి సమాజంలో కూడా ప్రభువా, ఈ రోజున సమాజంలో కూడా ప్రభువా నాయన మీ వాక్యాన్ని అందించాలని, సత్యమైన వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని తమ జీవితాలను త్యాగం చేసిన వారు, హతసాక్షులుగా ఉన్నవారు ఎందరో ఉన్నారు నాయన. అటు వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. వారంతగా శ్రమించబడినప్పటికీ ప్రభువా, వారెంతగా అవమానించబడినప్పటికీ నాయన, ఈ దినం మేము ఈరోజు ప్రభువా ఈ రీతిగా ప్రార్థించగలుగుతున్నాం ప్రభువా. ఇది మాకెంతో గొప్ప ధన్యత నాయన, ఇది మాకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరమైనది ప్రభువా. క్రైస్తవుడు కష్టాలలో, శ్రమలలో, బాధలు కూడా దేవుని స్తుతించుట, మిమ్మల్ని ఆరాధించుట, ప్రార్థించుట ఏ మాత్రము వెనకడుగు వేయకూడదని మీ వాక్యం ద్వారా మీ ఉదయకాల సమయంలో తెలియచేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ వాక్యం ఉదయకాల సమయం ఎందరైతే విని ఉన్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా, మీరు రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు ప్రభువా, మీరు సజీవుడు ప్రభువా. మీ బిడ్డలైన వారి మనోనేత్రాలను ప్రభువా మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. అవి గుడ్డితనంగా ఉండి అవిశ్వాసంగా ఉన్నాయేమో ప్రభువా, వాటిని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు మాట్లాడండి నాయన. వారి హృదయం మీకు దూరంగా ఉందేమో ప్రభువా, వారి హృదయంలో మీరు స్థావరం ఏర్పరచుకోనమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప చూపించండి నాయన. గ్రామంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పెద్దలనేమి, చిన్ననేమి, యవనస్తులను, వృద్ధాప్యులను వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదుగులాగున ప్రభువా, వారి కష్టాల్లో, శ్రమలలో, బాధలలో ఏమాత్రం ప్రభువా ఈ లోకం మీద ఆధారపడకుండా నాయన, మీ మీద ఆధారపడుతూ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, మిమ్మల్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ ప్రభువా వారి జీవితాన్ని కొనసాగించడానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. అల్పులం నాయన, అయోగ్యులం ప్రభువా, బలహీనులం ప్రభువా. మీ బలను మీ బిడ్డలైన వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో అస్వస్థగా బాధపడుచున్నారు ప్రభువా, వారిని మీరు ముట్టండి, వారి గాయం మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నారు ప్రభువా. మాకున్న ఆధారం, మాకున్న నిరీక్షణ మీరే ఉన్నారు ప్రభువా. మీరు కాక మాకు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలో? మాకున్న ఆధారం మీరేనైనా. మీ బిడ్డలైన వారు చేస్తున్న ప్రతి పనుల్లో మీరు తోడునీడిగా ఉన్నాడు ప్రభువా. వారి కష్టానికి తగిన ఫలితాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి వ్యవసాయ పనుల్లో మీరు సాయం చేయండి, ఉద్యోగస్తులకి మీరు సాయం చేయండి ప్రభువా. గ్రామంలోని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. సరైన న్యాయ పరిపాలన చేయడానికి మీ కృప చూపించండి. గ్రామాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. సత్యమైన వాక్యాన్ని సరైన రీతిలో బోధిస్తున్న ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ రాజ్య వ్యాప్తికైనా, ఇంకా ఎక్కడైతే రక్షణ పడవకనైనా నిజదేవుడు ఎవరికో తెలియక ప్రభువా మీ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా, వారి ప్రదేశాలలో ప్రభువా యవనస్తులైన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా భారతదేశం మొత్తం కూడా నైనా స్వార్థ అందించబడేలాగా మీ కృప చూపించండి ప్రభువా. ఏ ఒక్కరు కూడా నశించడం, ఏ ఒక్కరు నరకంలోకి వెళ్ళడం మీ ఉద్దేశం కాదు ప్రభువా, మీ చిత్తము కాదు నాయన.
మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఉదయ కాల సమయంలో ప్రభు ఎందరైతే వాక్యం విన్నారో ఆ వాక్యం ప్రభు అపాధి వచ్చి దొంగిలించకుండా నాయన మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, మీ కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీ కృప చూపించండి. ఈ మరణకరమైన వైరస్ నుండి మీ బిడ్డలైన వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మా గ్రామంలో ప్రభు మీ కంచెన వేయండి. ప్రభువా నాయన ఎలాంటి ప్రభువా అనారోగ్య సమస్యలకు మీ బిడ్డలు గురి కాకుండా ప్రభువా ఈ మరణకరమైన రోగాలకు ప్రభు మీ బిడ్డలు ప్రభు బంధించబడకుండా నాయన మీ బిడ్డలు ప్రభు మీ భద్రత మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మా గ్రామంలో కూడా ప్రభు ఎవరైతే ఇంకా కరోనా వైరస్తో బాధపడుతూ ఇతర ప్రాంతాలు ఎవరైతే ప్రభు భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగానైనా ఈ వైరస్ బారిన పడి మీకు మొరపెట్టుచున్నారు, నిజంగా మొరపెట్టి వారి ప్రార్థన ఆలకించే దేవా మీ బిడ్డలైన వారి పట్ల మీ కనికరాన్ని చూపించండి. ప్రభువా ఈ మరణకరమైన రోగం నుండి మీ బిడ్డలైన వారిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి నాయన. ప్రపంచవ్యాప్తంగా నాయన విశ్వాసులందరిని ప్రభువా మీ మార్గంలో మీరు నడిపించమని ప్రతి దినం నాయన ప్రతి ఉదయకాల సమయం ప్రభువా మీ పాదాల చెంతకు రావడానికి ప్రభువా గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో ఒక నాయన వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘం గాను ప్రార్థించడంలో ఏ మాత్రము ప్రభువా వెనకడుగు వేయక నాయన పౌలు శీలుడు వీళ్ళందరూ ప్రభువా బందీలుగా ఉండి ప్రభువా చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థించగా ఏ విధంగా చెరసాల బద్దలయ్యిందో నేను ఆ విధంగా ప్రభువా ప్రతి సంఘం కూడా ప్రతి దైవజనుని కొరకు ప్రార్థన చేసే రీతిగా ప్రభువా సంఘంలో ఉద్యోగాన్ని కలుగు చేసే విధంగా ప్రభువా గ్రామంలో ప్రతి సంఘానికి ప్రభువా ఆత్మీయతలో వాక్యంలో ప్రభు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి, మీ కనికరాన్ని చూపించండి. ఈ దినమంతా మీ భద్రతలో మీ కాపుదలలో మీరు తోడు నీడుగా ఉండి ముందుకు నడిపించమని మరొక ఉదయకాల సమయం ప్రభు ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు మీతో గొప్ప సావాసం కలిగి జీవించుటకు మీ కృపా కనికరం చొప్పున మమ్మల్ని బలపరిచి నడిపించమని సమస్తమును మీ నామ మహిమార్థమై సమర్పిస్తూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని కానీన సహవాసము సమాధానము కాపుదల భద్రత సకల పరిశుద్ధులకు సకల విశ్వాసులకు మీ అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను బలపరిచి ఆశీర్వదించి దీవించునుగాక, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనములు.